ఒకవేళ మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల శ్రీశైలంలో కట్టేది కొత్త ప్రాజెక్ట్ అని అభ్యంతర పెడితే మేము తక్షణమే పాత ప్రాజెక్ట్ అయిన జూరాల నుంచి పర్ డే 2 టీఎంసీలకు 70 టీఎంసీలు జూరాల నుంచి వచ్చిన ఎంబడే పట్టుకొని జూరాల నుంచి చక్కగా పాలమూరు రంగారెడ్డి నల్గొండకు తరలిస్తాము. అప్పుడు ఎవరంటే వస్తారో చూస్తామని ఆంధ్రప్రదేశ్ కు చెప్పిన చరిత్ర, నిటారుగా నిలబడి వాళ్ళు చెప్పిన చరిత్ర మాది అధ్యక్ష. తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ప్రజల్ని మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను మొట్టమొదట నాకు తెలంగాణ నా ప్రాంతం తర్వాత పార్టీ తర్వాత నాయకుడు. నా ప్రాంతం కోసం నేను ఎదిగిన పార్టీని ఏ నాయకత్వం కింద పనిచేసినా వదులుకొని ఈరోజు తెలంగాణలో మళ్లీ కింది నుంచి ఇక్కడికి వచ్చిన ఎవరైనా తెలంగాణ చీము రక్తం ఉన్నవాడు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసి ఈ ప్రాంత తాగునీరుని సాగునీరుని ఆంధ్రాకు తాకట్టు పెడతాడు అధ్యక్ష. విషయం వచ్చినప్పుడు నేను మనుషుల పట్ల మర్యాదగా ఉంటా, వ్యక్తులను గౌరవిస్తా, సమాజంలో మర్యాదగా బ్రతకాలి అనుకుంటా. కానీ హక్కులకు భంగం కలిగితే ఎవరి మీదైనా తిరగబడతా అధ్యక్ష.